తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశానికి సంబంధించి రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న అసలు సిసలైన వాస్తవాలను కూడా తెలియజేసే ప్రయత్నం అయితే చేద్దాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలలో ఒక్కొక్కటిగా కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. నిజానికి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో గత ప్రభుత్వానికి సంబంధించి ఇప్పటి ప్రభుత్వానికి సంబంధించి సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుల వల్ల పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి భారీ ఎదురు దెబ్బ తాకింది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎటువైపు చూసినా కాంగ్రెస్ పార్టీ వద్దు, కేసీఆర్ పాలన మొద్దు అనే విధంగా ఆ సర్వే వెల్లడించిన పరిస్థితి మనందరం కూడా చూస్తాం. నిన్న మొన్నటి నుండి సోషల్ మీడియాలో పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ దాంట్లో ఫామ్ హౌస్ పాలన, ప్రజాపాలన ఇందులో ఏది బాగుంది అంటూ కూడా ఒక రకమైన చర్చ జరిగింది. కానీ కేసీఆర్ పాలనే బాగుంది అంటూ దాదాపుగా 73% మంది ప్రజలు కూడా ఆమోద ముద్ర వేసిన పరిస్థితి కనబడుతుంది. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఎక్కడ ఎటువైపు చూసినా కూడా ఏ దిక్కు చూసినా కూడా కేసీఆర్ బెటర్ అనే కోణంలో పూర్తి స్థాయిలో వెళ్ళిన పరిస్థితి కనబడుతుంది. అంటే ఇంతకంటే ఇక ప్రజలు ఇచ్చే తీర్పు ఇంకేముంటుందండి తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా. ఒకసారి ఇక్కడ సర్వే చూడండి. నిన్న పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఎలాంటి పాలన కోరుకుంటున్నారు, ఏ ఫామ్ హౌస్ పాలన, బి ప్రజల వద్దకు పాలన అంటూ కూడా చెప్తే 67% మంది ప్రజలు కూడా పూర్తి స్థాయిలో కేసీఆర్ పాలన కావాలన్నారు. 33% కాంగ్రెస్ పాలనకు ఓటేసారు. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా మనందరం ఒక్కసారి ఆలోచిస్తే గత ప్రభుత్వానికి సంబంధించి ఏవైతే సంక్షేమ పథకాలు అమలు చేయడం, గత ప్రభుత్వానికి సంబంధించి ఏ విధంగా పరిపాలన చేసింది, ప్రజలకు ఏ విధంగా చేరువైంది, కేసీఆర్ ఎక్కడ ఉన్నా కూడా ప్రజా సంక్షేమాలు ప్రజల దగ్గరికి ఏ విధంగా వెళ్ళాయి అనే కోణాన్ని చూస్తే మనందరికీ కూడా అర్థమైపోతుంది. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ యావత్తు సమాజం కూడా ఆలోచించాలి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు కానీ, వాస్తవ కోణాలు కానీ, వాస్తవ విషయాలు కానీ ఇవన్నీ కూడా మనకు అర్థమైపోయే ఉంటాయి. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే కాంగ్రెస్ పార్టీ తమంతట తాము దవ్వుకున్న గోతిలో పడడం అంటే ఇదే, తమంతట తామే ప్రచారం చేసుకోవడం అంటే ఇదే. ఎందుకు అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది అంటూ ఆల్రెడీ ఇప్పటికే కూడా రేవంత్ రెడ్డి నిప్పులు జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకు ఏంటి అనే విషయాన్ని మనం పక్కన పెడితే రేవంత్ రెడ్డికి సంబంధించి ఆగ్రహ ఆవేశాలను తెప్పించిందట ఈ ముచ్చట. ఎందుకు చెప్తున్నా అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంవత్సర కాలంలో దాదాపుగా 420 రోజులు అవుతుంది. ఇప్పటికీ పూర్తి స్థాయిలో కూడా ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని కానీ పథకాన్ని అమలు చేయలేకపోవడంతో పాటు పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న పరిణామాలన్నీ కూడా ఒకటే. ఏంటి అంటే ఇక్కడ ప్రజల వద్దకు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఎలాంటి పాలన కోరుకుంటున్నారు అంటే కేసీఆర్ పాలన కోరుకుంటున్నారు అనే కాడికే వచ్చింది. అంటే సంవత్సర కాలంలో కూడా ఇంకా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు దగ్గర కాలేదు. అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉండొచ్చు కాక, కానీ దూదుంబిని కొనసాగించేది మాత్రం బీఆర్ఎస్ పార్టీ. ప్రజలకు పూర్తి స్థాయిలో కూడా విశ్వాసాన్ని, నమ్మకాన్ని కల్పించి ప్రజలలో మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఉన్నది అని చెప్పడానికి ఇంతకంటే సజీవమైన సాక్ష్యం ఇంకేమీ లేదు. నేను చెప్తున్నా కదా, కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన పోల్పై ప్రధాన మీడియాలో, సోషల్ మీడియాలో సర్వత్రా చర్చ జరుగుతుంది. ఏకంగా ఓ మీడియా దీనిపై చర్చ జరగగా వారు ఆన్లైన్లో దీనిపై సర్వే చేయగా అక్కడ కూడా ఫామ్ హౌస్ పాలన వైపే మొగ్గు చూపడం విశేషం. నిజంగా మీరు ఫామ్ హౌస్ పాలన కోరుకుంటున్నారా అని పోల్ నిర్వహించగా 79% మంది ఎస్ అని, 21% మంది నో అని చెప్పారు. ఇలా ఏ విధంగా చూసిన కాంగ్రెస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతుండడంతో కాంగ్రెస్ సోషల్ మీడియా టీం ఆందోళనకు గురవుతుందట అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ తెలంగాణ రాష్ట్రంలో 2023 వరకు కేసీఆర్ పరిపాలనకు సంబంధించి బాపు నువ్వే రావాలి, కేసీఆర్ జోలికి ఎవరైనా వస్తే చెప్పు పట్టుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా క్లియర్ కట్గా చెప్తున్నా. ఎందుకంటే కేసీఆర్కు సంబంధించి ఓడిపోయాడు ప్రభుత్వం ఇక రాదు, మళ్ళీ రాదు, ఇక దాన్ని పూర్తిగా తుడిచివేసే ప్రయత్నం చేద్దామంటే అది మీ మూర్ఖత్వం. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ఉద్యమం నుంచి పుట్టిన పార్టీ, అది ఒక ఉద్యమ పార్టీ. దాంతో పాటుగా 10 సంవత్సరాల పాటు నిరాటకంగా కూడా అద్భుతంగా సంక్షేమ పథకాలను అందించింది. కేవలం 1% ఓటు బ్యాంకుతో మాత్రమే ఓడిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఈ విషయంలో పూర్తి స్థాయిలో కూడా మీరు అందరూ కూడా ఆలోచించండి. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే కేవలం ఒకే ఒక పర్సెంటేజ్తో మాత్రమే ఓడిపోయింది తప్ప అధికంగా ఏమీ ఓడిపోయిన పరిస్థితి ఇక్కడ కనవల్లే. మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. ఒకసారి చూద్దాం. ఇక ప్రజా తీర్పు, కేసీఆర్ పాలన బాగుంది. కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాభవం ఎదురైంది. తాను తీసిన గోతులే తానే పడ్డట్టుగా ఉంది దాని పరిస్థితి. ఫామ్ హౌస్ పాలన కావాలా, ప్రజల వద్దకు పాలన కావాలా అంటూ ఆ పార్టీ చేసిన సర్వేలో జనం ఊహించని షాక్ ఇచ్చారు. ప్రజల వద్దకు పాలన అంటూ స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారానికి హ్యాండిల్లో ఈ సర్వే నిర్వహించడం గమనార్హం. ఏ కేసీఆర్ ప్రభుత్వాన్ని అయితే ఫామ్ హౌస్ పాలన అంటూ అవహేళన చేశారో
ఆ పాలనకే ప్రజలు పట్టం కట్టడంతో హస్తం పార్టీ నేతలు ఆందోళనకు గురవుతున్నారు. అమలు కాని హామీలు 6 గ్యారెంటీలు జనంలో రేవంత్ సర్కార్పై తీవ్ర అసంతృప్తికి కారణమయ్యాయని, అందుకే కేసీఆర్ పాలనకు జై కొట్టారంటూ కూడా విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ చాలా బ్రహ్మాండమైన విషయాన్ని మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. కేసీఆర్ పాలనకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉండొచ్చు, ప్రగతి భవన్లో ఉండొచ్చు, లేదా ఇంకెక్కడైనా ఉండొచ్చు, వాట్ ఎవర్ మేబీ కేసీఆర్ ఎక్కడున్నా కూడా ఏదైనా కావచ్చు, ఏమైనా అనుకోవచ్చు, ఏమైనా డిస్కషన్ చేసుకోవచ్చు అండి. కేసీఆర్ ఎక్కడున్నా కూడా కళ్యాణ లక్ష్మి అకౌంట్లో పడిందా లేదా, కేసీఆర్ ఎక్కడున్నా రైతు బీమా పడ్డదా లేదా, కేసీఆర్ ఎక్కడున్నా రైతు రుణమాఫీ జరిగిందా లేదా, కేసీఆర్ ఎక్కడున్నా ఉద్యోగ కల్పన జరిగిందా లేదా, కేసీఆర్ ఎక్కడున్నా పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందిందా లేదా, కేసీఆర్ ఎక్కడున్నా పూర్తి స్థాయిలో తెలంగాణకు రాష్ట్రానికి సంబంధించి అద్భుతమైన ప్రగతి జరిగిందా లేదా తెలంగాణ ప్రాంత బిడ్డలు చూసిను. ఏంది అంటే కాంగ్రెస్ పార్టీ మార్పు పేరుతో అధికారంలోకి వచ్చిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ మార్పు పేరుతో ఈ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు వచ్చిందిరా బాబు అని పూర్తి స్థాయిలో కూడా జుట్టు విక్కున్న వాళ్ళే ఎక్కువ ఉన్నారు. అనవసరంగా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చాం, ఇలాంటి పార్టీ మనకు అవసరమా, ఇలాంటి పార్టీ వల్ల మనం నష్టపోవడం తప్ప ఇంకేమున్నది, ఇలాంటి పార్టీ అవసరం లేదు మహాప్రభు అనే కాడికి వచ్చింది అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఒక్కసారి మీరు అందరూ కూడా చూడండి. రేవంత్ పాలన బాగోలేదన్న పబ్లిక్ పాలనపై అధికార హ్యాండిళ్లలో కాంగ్రెస్ సర్వే, ఫామ్ హౌస్ పాలన ప్రజాపాలన వద్దకు ప్రజల వద్దకు పాలన అని పోలు. ఫామ్ హౌస్ పాలనకే 67% మంది ఓటు, ప్రజల వద్ద పాలనకు కేవలం 33% మంది. హస్తం పార్టీపై ప్రజలలో అసంతృప్తి, ప్రజా తీర్పుపై కాంగ్రెస్ పార్టీలో చర్చ, క్షేత్రస్థాయిలో పరిస్థితులపై ఆందోళనలో పెద్దలు, ఏడాది పాలనపై సోషల్ మీడియాలో కాదు గ్రామ సభలలోనూ పాలనపై క్లారిటీ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రజల తిరుగుబాటే దానికి నిదర్శనమన్న వాదన. కాంగ్రెస్కు జ్ఞానోదయం అయింది ఆర్ఎస్పీ, ఇప్పటికైనా జనం నాడి తెలుసుకోవాలని సూచన. మా సోషల్ మీడియా వీక్గా ఉంది, పిసిసి చీఫ్. ఉద్యమ నాయకుడిగా కేసీఆర్పై అభిమానం ఉంటుందని వ్యాఖ్య అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ 67% ప్రజలు ఇచ్చారు, ప్రజలకు సంబంధించి పట్టం కట్టారు. ఇక్కడ వైఆర్టీవీలో పూర్తి స్థాయిలో ప్రభుత్వ వైఫల్యాలని చెప్తే అనవసరంగా కేసులు పెడితే, అనవసరంగా అరెస్టులు చేస్తే, అనవసరంగా బెయిల్ ఇప్పిత్తిరి. దాంతోపాటు ఇదే కేసీఆర్ ప్రభుత్వం బాగుందిరా నాయన, మీరు అడ్మినిస్ట్రేషన్ అంటే పరిపాలనా విభాగానికి సంబంధించి మీ చేతిలోకి తెచ్చుకోండి, మీరు ఇచ్చిన హామీలను అమలు చేయండి, ప్రజలకు మంచి చేయండి అని మనం చెప్తే ఓర్వలేక మన మీదనే అక్కసుగక్కిన పరిస్థితి కనబడుతుంది. వైఆర్టీవీలో మొదటి నుండి కూడా అదే చెప్తున్నా కదా. ఎందుకంటే మార్పు అని ట్యాగ్ లైన్ చేసినంత మాత్రాన ఇతరత్ర ఏదో అనేక రకాలుగా కూడా ప్రలోభాలకు గురి చేసి అధికారంలోకి వచ్చినంత ఈజీగా ఉండదు. విపక్షంలో ఉన్నంత స్వేచ్ఛ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ స్వేచ్ఛ ఎక్కడ కనిపించదు. ఎందుకు అంటే అధికారం వచ్చిన తర్వాత 4 దిక్కులు మన వైపే చూస్తాయి. ఎక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఎక్కడ ఎలాంటి వార్త బయటకు పొక్కుతుందో కూడా తెలియని పరిస్థితి కనబడ్డది. అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. విపక్షంలో ఉన్నప్పుడు ప్రజల పక్షాన పోరాటం చేయొచ్చు, ప్రజల కోసం చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు విపక్ష పార్టీలో ఉంటే. కానీ అధికార పార్టీలో ఉన్నప్పుడు ఆచితూచి అడిగలేయాల్సిన పరిస్థితి కనబడుతుంది. మేము మార్పు పేరుతో అధికారంలోకి వచ్చాం, ఖచ్చితంగా మార్పు తెస్తాం. తెలంగాణ ప్రాంత బిడ్డలకు అయిపోయింది. ముఖ్యమంత్రిలో మార్పు వచ్చింది, మంత్రులలో మార్పు వచ్చింది, ఎమ్మెల్యేలలో మార్పు వచ్చింది, అధికార పార్టీకి సంబంధించిన నేతలలో మార్పు వచ్చింది తప్ప తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ప్రజలలో, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళ తలరాత ఎక్కడా మారినట్టు కనబడతలేదు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. నేను చెప్తున్నా కదా, ఇక చూడురి, ఇంద్రమ్మ పాలన అంటూ మురిసిపోయే కాంగ్రెస్ కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఎక్స్ అధికారిక హ్యాండిళ్లలో పార్టీ స్వయంగా నిర్వహించుకున్న సర్వే క్యాడర్ను తీవ్రంగా కూడా నిరుత్సాహానికి గురి చేసే ఫలితాలు వచ్చాయి. కేవలం క్యాడర్ను మాత్రమే కాదు, టాప్ లీడర్లు కూడా ఆందోళనకు గురి చేస్తున్నాయి ఈ ఫలితాలు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఎలాంటి పాలన కోరుకుంటున్నారు? ఆప్షన్ ఏ ఫామ్ హౌస్ పాలన, ఆప్షన్ బి ప్రజల వద్దకు పాలన అంటూ బుధవారం పెట్టిన ఆ పార్టీ పోలుకు సంబంధించి దాదాపుగా 92,551 మంది అండి, ఒక్కరు కూడా కాదు, 92,501 మంది ఈ పోల్లో పాల్గొన్నారు. ఈ పోల్లో పాల్గొంటే దీంట్లో 67% మంది కూడా ఫామ్ హౌస్ పాలనకే మొగ్గు చూపగా 33% మంది మాత్రమే ప్రజలకు వద్దకు పాలన కోరుకున్నారు. బుధవారం సాయంత్రం నుంచి ఈ పోలు మొదలవగా ప్రారంభం నుంచే కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఓట్లు పడ్డాయి. నిత్యం ఫామ్ హౌస్లో పాలన అంటూ కేసీఆర్ గవర్నమెంట్పై విమర్శలు చేసే కాంగ్రెస్కు దిమ్మ తిరిగే షాక్ తగిలింది. ప్రజల వద్దకు పాలన వద్దంటూ ఫామ్ హౌస్ పాలనకే ముద్దంటూ ఓటింగ్ వేయడంతో నకిలీ అకౌంట్ల నుంచి ఓట్లు వేశారు. 20 నిమిషాలలో 20,000 ఓట్లు వేయించారంటూ బీఆర్ఎస్ పై కాంగ్రెస్ కౌంటర్ అటాక్ స్టార్ట్ చేసింది. అంతేకాన తన ఓటమిని ఒప్పుకునేందుకు సిద్ధంగా లేదన్న చర్చ కూడా కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది.
ఒక విషయాన్ని మనందరం కూడా ఆలోచిద్దాం. 100 రోజులలో పూర్తి స్థాయిలో కూడా రుణమాఫీ చేయలేదు, రైతు భరోసా ఇవ్వలేదు, మహిళలకు 2,500 ఇవ్వలేదు, పింఛన్లు ఇవ్వలేదు, ఇందిరమ్మ ఇల్లు ఇవ్వలేదు, జాబ్ క్యాలెండర్లు ఇవ్వలేదు. ఒకటా రెండా అండి తెలంగాణ ప్రాంత బిడ్డలరా? ఒకటా రెండా వీళ్ళు చెప్పిన హామీలు ఏంటి? ఒకటా రెండా? చాలా హామీలు ఉన్నాయి కదా. ఇక దీంతో పాటు ఇంకొక చర్చ కూడా కొనసాగుతుంది తెలంగాణలో. మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇంకొక చర్చ కూడా కొనసాగుతుంది. ఇక్కడ పూర్తి స్థాయిలో సర్వే నిర్వహిస్తే 100%లో పూర్తి స్థాయిలో 67% బీఆర్ఎస్కు ఓటు వేయడం, పూర్తి స్థాయిలో కూడా దాంతోపాటు 33% కేవలం కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన పరిస్థితి కనబడుతుంది. అంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత ఎంతున్నది అనే చూడు. అధికారికంగా ప్రభుత్వం ఏది కాంగ్రెస్ పార్టీ అయినప్పటికీ కూడా అనధికారికంగా ప్రజలలో దూదుమ్మిని కొనసాగించేది బీఆర్ఎస్ ఒకటి. ఇక రెండోది ఏంటి అంటే పూర్తి స్థాయిలో కూడా ఎమ్మెల్యేలకు సంబంధించి వీళ్ళ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు 65 మంది ఉన్నారండి. దీంట్లో వరస్ట్ అంటూ ప్రజలు ఇచ్చిన తీర్పు 45 మంది ఎమ్మెల్యేలు అండి. ఈ సర్వే మనం చేసింది కాదు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి కనుసన్నలలో రహస్యంగా జరిగిన సర్వే. అంటే ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది, ప్రజల్లోకి ఏ విధంగా వెళ్తున్నారు, ప్రజాపాలన దగ్గర ఏ విధంగా కొనసాగుతుంది, ప్రజాపాలనలో పూర్తి స్థాయిలో కూడా పాజిటివ్గా ఉందా నెగిటివ్గా ఉందా అనే కోణంలో సర్వే చేస్తే 65 మంది ఎమ్మెల్యేలకు గాను 45 మంది మంచిగా పనిచేస్తలేరు, చీతు అనే కాడికి వచ్చింది. ఇక దీంతో పాటు మంత్రులకు సంబంధించి చేస్తే మంత్రుల విషయంలో కనీసం 50% మార్కులన్న పడతాయి అనుకున్నా, కానీ 39 మార్కులు పడ్డాయి. జస్ట్ పాస్ అంతే, వాళ్ళు జస్ట్ పాస్, అంతకు మించి వాళ్ళ వల్ల ఏం ఉపయోగం లేదనే కాడికి వచ్చింది. అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో చూడండి, అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికార యావతోని అధికారంలోకి ఎట్లనైనా వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా ఈ అధికారం మాదే, మమ్మల్ని ఏమీ చేయలేరు అనే గర్వం తలకెక్కిన పరిస్థితి వాస్తవం. ఒక్కొక్కల మోహకాలలో అహంకారం ఏ విధంగా కనబడుతుందో మీ అందరికీ తెలుసు. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ప్రభుత్వం, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి సంక్షేమ పథకాలు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆలోచనలు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి వ్యూహాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో యావత్తు తెలంగాణ సమాజానికి కూడా తెలుసు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక యనుమల రేవంత్ రెడ్డి గారి ఆలోచనలు, వాళ్ళ మంత్రివర్గానికి సంబంధించిన ఆలోచనలు, వాళ్ళ యొక్క ఇంప్లిమెంటేషన్, వాళ్ళకి సంబంధించిన కార్యాచరణ ఎంత దరిద్రంగా ఉందో ప్రజలే చెప్పారు. మనం చెప్పాల్సిన అవసరం లేదండి. ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలే చెప్తారు. ప్రజలు అల్టిమేట్గా రేపు పొద్దుగాల ఓటర్లు వాళ్ళే, షూటర్లు వాళ్ళే, రేపు పొద్దుగాల అధికారంలో ఉండేది వాళ్ళే, అధికారాన్ని దించేది కూడా ప్రజలే. అల్టిమేట్గా ప్రజల వైపే వెళ్ళిపోతుంది. ప్రజా తీర్పు కేసీఆర్ పాలనే బాగున్నది అంటది, 100కు 1000% అంటారు. ఎందుకంటే కేసీఆర్ పాలన అనేది ఒక అద్భుతమైన యుగం. అది దాన్ని మళ్ళీ తీసుకురావాలంటే 2028లో ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలు ప్రయత్నం చేసి మళ్ళీ అధికారంలోకి తీసుకొస్తేనే మీ తలరాతలు మారుతాయి తప్ప అల్టిమేట్గా ఇంకా మారే పరిస్థితి అయితే ఉండదు. ఎందుకంటే కేసీఆర్ గతంలోనే చెప్పిండు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతు భరోసాను తీసేస్తుంది, ధరణిని తీసేస్తుంది, నీళ్లు సరిగ్గా రావు, కరెంట్ ఇబ్బంది ఏర్పడుతుంది, అన్నీ మళ్ళీ కటకట వాళ్ళ పాలైతే అంటూ గతంలోనే చెప్పేసిండు. ఇప్పుడు గదే జరుగుతున్నది. కాబట్టి ఇప్పటికైనా తెలంగాణ ప్రాంత బిడ్డలకు సెల్యూట్. ఏంది అంటే వాస్తవాన్ని నిర్భయంగా కూడా ధైర్యంగా చెప్పిర్రు. ఈ 92,000 మంది ప్రజలు ఎవరైతే ఓటింగ్లో పాల్గొన్నారో అద్భుతంగా వాట్ ఈజ్ వాట్ అనేది కూడా వాళ్ళు కూడా చెప్పిన పరిస్థితి కనబడ్డది. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజా పాలన వైపే మొగ్గు చూపిన పరిస్థితి కనబడుతుంది. ఇక దీంతో పాటుగా మరొక అంశాన్ని కూడా చూద్దాం. తేలిపోతున్న ఫోన్ ట్యాంపరింగ్ కేసు కోర్టులో సర్కార్కు వరుస ఎదురుదెబ్బలు. హైకోర్టులో భుజంగరావు, రాధాకృష్ణరావుకు బెయిల్. మొన్న సుప్రీంలో తిరుపతన్నకు బెయిల్ ఆధారాలు చూపలేకపోతున్న ప్రభుత్వం ఆరోపణలతో కేసు సాగదీస్తుందన్న విమర్శలు. ప్రణీత్ కుమార్ బెయిల్పై ఉత్కంఠ అంటూ కూడా చూడొచ్చు. మొత్తానికి ఫోన్ ట్యాంపరింగ్ కేసులో హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో మాజీ అదనపు ఎస్పీ భుజంగరావు, మాజీ డీసీపీ రాధాకృష్ణరావుకు బెయిల్ మంజూరు చేసింది. ఇప్పటికే సుప్రీంకోర్టు తీర్పుతో A4గా తిరుపతన్నకు బెయిల్ దక్కగా తాజాగా మరో 2 బెయిల్ పొందారు. నెలల తరబడి కేసును సాగదీసిందని, ఆధారాలు మాత్రం చూపలేకపోయిందన్న విమర్శలు కూడా రేవంత్ సర్కార్ మూటగట్టుకుంది. ఇక ఫోన్ ట్యాంపరింగ్ కేసులో ఒక పార్టీ నాయకులను ఇరికించే లక్ష్యం తప్ప మరొకటి లేదంటూ కూడా విమర్శలు చేసింది. సో మొత్తానికి ఫోన్ ట్యాంపరింగ్ కేసులో సర్కార్కు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక్కొక్కరు బెయిల్పై విడుదలవుతున్నారు. ఎలాంటి సాక్ష్యాలను చూపకుండా కేవలం నేరారోపణలతో నెలల తరబడి జైల్లో ఉంటున్న వారికి న్యాయస్థానాల బెయిల్ మంజూరు చేస్తున్నాయి.
ఈ కేసులో నిందితులుగా ఉన్న మాజీ అదనపు ఎస్పీ భుజంగరావు, మాజీ డీసీపీ రాధాకృష్ణరావుకు గురువారం బెయిల్ మంజూరైంది. హైకోర్టులో వీరికి బెయిల్ మంజూరు చేసింది. 1,00,000 చొప్పున 2 ష్యూరిటీలు, పాస్పోర్ట్లను సమర్పించాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. దర్యాప్తునకు సహకరించాలని స్పష్టం చేసిన పరిస్థితి కనబడుతుంది. అంటే ఇప్పటికైనా అర్థం చేసుకోరు తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఫోన్ ట్యాంపరింగ్ వ్యవహారం అనేది ఒక బూటకం అనేది తేలిపోతుంది, త్వరలో తేలిపోతుంది. ఏమీ లేదండి, అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఏ విధంగానైనా బీఆర్ఎస్ పార్టీ నేతలను నిరికించాలి, ఏ విధంగానైనా బీఆర్ఎస్ పార్టీ నేతలను అరెస్టు చేయాలి, బీఆర్ఎస్ పార్టీ నేతల మీద అక్రమ కేసులు పెట్టాలి. ఇది పూర్తి స్థాయిలో వాళ్ళు కార్యాచరణ పెట్టుకున్నారు. కానీ వాస్తవానికి ఏంటంటే ఒక వ్యక్తిగత కక్ష కట్టొచ్చుగాక, రాజకీయ కక్ష కట్టొచ్చుగాక, కానీ న్యాయస్థానాల ముందు వాస్తవం రియాలిటీ అనేది తేలిపోతుంది. గదే తేలిపోతున్నది. ఏంది అంటే ఫోన్ ట్యాంపరింగ్ కేసు ఏందనేది తేలిపోతున్నది. అది ఈ రోజు కాకుండా రేపు కాకుండా ఎల్లుండికైనా తేలిపోతుంది. వాస్తవాలు అవాస్తవాలు ఏంటిది అనేది ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలకి ఎప్పటికైనా నిజాలు తెలుస్తాయి. ఫోన్ ట్యాంపరింగ్ అనే కేసు ఎప్పటికైనా పూర్తి స్థాయిలో ఏంది నిజమా కాదా అనేది తెలంగాణ ప్రాంతం బిడ్డల ముంగట ఉంచుతారు. ఇది వాస్తవమైన విషయం. సో మొత్తానికి తేలిపోతున్న ఫోన్ ట్యాంపరింగ్ కేసుకు సంబంధించి కూడా మనం చూస్తాం. ఏం లేదు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి తన్నీరు హరీష్ రావును టార్గెట్ చేయాలి, కల్వకుంట్ల తారక రామారావును టార్గెట్ చేయాలి, కల్వకుంట్ల కవితను టార్గెట్ చేయాలి, దాంతోపాటు కల్వకుంట్ల చంద్రశేఖరరావును టార్గెట్ చేయాలి, లేదా వాళ్ళ కుటుంబ సభ్యులను టార్గెట్ చేయాలి. ఇంతకు మించింది ఏమీ లేదు. మనం 6 గ్యారెంటీలు, 13 అంశాలు, 420 హామీలు ఇచ్చినాం. వాటిని ఎట్లా అమలు చేయాలి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లోకి ఎట్లా తీసుకెళ్లాలి, ఆ సంక్షేమ పథకాలను ఎలా అమలు చేయాలి, మన ప్రభుత్వాన్ని మన యొక్క ఏది పటిష్టతను ప్రజలలో ఎట్లా నిరూపించుకోవాలనే విషయాన్ని పక్కన పెట్టి వీళ్ళ మీద ఎదురుదాడి ఎట్లా చేయాలి, వాళ్ళు ఏ విధంగా ప్రశ్నించే గొంతుకలను అరెస్టు చేయాలి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరు ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టాలి, ఇది నడుస్తున్నది తప్ప రియాలిటీ అనేది పక్కసారి అంటే టాపిక్ డైవర్షన్ అటెన్షన్ మాత్రమే నడుస్తున్నది తప్ప ఇక్కడ రియాలిటీ వేరే లేదు అనే విషయాన్ని తెలంగాణ ప్రాంత బిడ్డలు తెలుసుకోవాలి. సో మొత్తానికి ఫోన్ ట్యాంపరింగ్ కేసు కూడా అవాస్తవం అనేది అతి త్వరలోనే తేలిపోతుంది అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక దాంతో పాటుగా చదువు కోకోడు కానీ సగనంపిన తల్లి, చదువుల్లో సారాన్ని ఇప్పి చెప్పిన సారు అని ఒక పాట ఉంటుంది తెలంగాణ ఉద్యమంలో. తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం కోసం బిడ్డ చదువుకోరా అని పాఠాలకు బడికి పంపిస్తే అక్కడ ఉద్యమ పాఠాలను వేసుకొని తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటున్నవి ఏందనేది పంచాయతీ. కానీ ఇప్పుడేమైపోతున్నది, ఆనాడు తెలంగాణ ఉద్యమ పాఠాలే చెప్పొచ్చుగాక, ఏదైనా జరగవచ్చు. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక చూడుర్రి, గురుకులాలు మా పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన బిడ్డలు గురుకులాలలో చదువుకుంటే కనీసం పట్టడి అన్నం పెట్టలేని దౌర్భాగ్యమైన పరిస్థితులలో ప్రభుత్వం ఉందండి. ఇప్పటికే అనేక మరణాలు కూడా కండ్ల ముంగట చూసిన పరిస్థితి కనబడుతుంది. గురుకులాలలో జరుగుతున్న ఏదైతే మరణాల గురించి ఆందోళన కూడా వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. ఫుడ్ పాయిజన్ జరుగుతుందిరా నాయన, విద్యాశాఖ మంత్రి ఏం చేస్తున్నారు, రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు, అధికారులు ఏం చేస్తున్నారు, ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కు సంబంధించి ఏమైపోయింది అనేది కూడా మనం చాలా సందర్భాలలో మాట్లాడుకున్నాం, చర్చించినాం. కానీ ఇప్పుడు మళ్ళా గదే పరిస్థితి అయిపోయింది. మళ్ళీ ఎక్కడ వేసిన గుంగడికి అక్కడే 4 రోజులు తూతూ మంత్రం కానీ తుమ్మకాయ మంత్రం అన్నట్టుగా ఓ మంత్రి పోతాడు, ఎమ్మెల్యే పోతాడు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అట్లా పోయి చూసేసి ఆ బువ్వ మంచిగా ఉన్నదా కూర మంచిగా ఉన్నదా అనే కడికొచ్చింది. ఇప్పుడు రియాలిటీ మళ్ళీ గదే పరిస్థితి. గురుకులాలలో మళ్ళీ ఫుడ్ పాయిజన్, 3 రోజులలో 135 మంది విద్యార్థులకు అస్వస్థ, ధన్వాడలో 25 మంది విద్యార్థులు, ఎల్లారెడ్డిలో 14 మందికి అస్వస్థ, సూర్యాపేటలో 12 మంది, కందుకూరులో 84 మందికి ఫుడ్ పాయిజన్. మెను మారని పరిస్థితులు, కల్తీ భోజనం తని విద్యార్థుల అస్వస్థ. ప్రభుత్వ తీరుపై పేరెంట్స్ మండిపాటు, పిల్లలు చనిపోతున్నా పట్టించుకోరా అనే ఆగ్రహం. ఇదేనా మీ నాణ్యమైన భోజనం అంటూ నిలదీత. వరుస ఘటనలపై ప్రభుత్వం నుంచి లేని స్పందన, ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే ఫుడ్ పాయిజన్ ఎమ్మెల్సీ కవిత అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇదా పేదోడికి పేదింటి బిడ్డలకు పట్టెడు అన్నం కూడా పెట్టలేని పరిస్థితి కనబడుతుంది. నిజంగా గ్రామీణ ప్రాంతాలలో ఉన్నప్పుడు, గ్రామీణ ప్రాంతాలలో చదువుకున్నప్పుడు ఉదయాన్నే బాయికాడికి పోయినప్పుడు వాళ్ళ బిడ్డలకు కనీసం టిఫిన్ అందించకపోతే కేసీఆర్ ప్రభుత్వం బ్రేక్ఫాస్ట్ అని స్టార్ట్ చేసి, దాని తర్వాత ఎట్లాగో ఆర్థికంగా లేని పిల్లలుగా ప్రభుత్వానికి సంబంధించిన పాఠశాలకు వస్తారు కాబట్టి మధ్యాహ్న భోజనం పెట్టే, రాత్రిపూట సాయంత్రం మళ్ళీ నన్ను స్నాక్స్ పెట్టే ప్రయత్నం చేశాను. కానీ ఈరోజు పెట్టే దాంట్లో నాణ్యత లేకపోవడంతో పిల్లల మరణాలు కూడా చూస్తున్నాం. ఎంత దారుణం అండి. ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించండి. ఇక్కడ ధన్వాడలో 25 మంది విద్యార్థులు, ఇటు ఎల్లారెడ్డిలో 14 మంది, సూర్యాపేటలో 12, కందుకూరులో 84 మంది. ఇవేమన్నా లెక్కలు అనుకుంటున్నారా? ఇంతమంది విద్యార్థులకు సంబంధించి
అస్వస్థకు గురైలు. వాళ్ళ ప్రాణాలకు ఏదన్నా అయితే ఏదైతే మాకేందిలే, మా ప్రభుత్వం ఉన్నది కదా, మాది ఎట్లాగా 5 ఏళ్ళు నడుస్తుంది, మేము ఏమైనా చేస్తాం, ఏమైనా నడుస్తుంది అనుకుంటారా? నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు అని ఉపన్యాసాలు ఇస్తారు కదా, నేటి యువత రేపటి భవిష్యత్తు అంటారు కదా, మరి ఏమైపోయింది? కనీసం పట్టెడు బువ్వ, మీకు చదువు చెప్పమని చెప్తలేను, పట్టెడు బువ్వ పెట్టురు, ఆ తర్వాత చదువు వాళ్ళంతట వాళ్ళే చదువుకుంటారు. ఏందండి ఫుడ్ పాయిజన్కి సంబంధించి? కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో పిల్లల మరణాల కోసం మనం చూసేది. ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఇంకేముంటుంది? తెలంగాణ యావత్తు సమాజం కూడా ఆలోచించాలి దయచేసి. ఇంతకంటే ఘోరమైన పరిస్థితి ఇంకేముంటుందండి? ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఇంకేముంటుంది? ఇక దాంతోపాటుగా నిన్న మల్లో పంచాయతీ జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం రసాబస. ప్రజా సమస్యలపై చర్చకు బీఆర్ఎస్ పార్టీ, సమస్యలపై చర్చించేందుకు మేయర్ నిరాకరణ, విజయలక్ష్మి తీరుకు బీఆర్ఎస్ కార్పొరేటర్ల నిరసన, బీఆర్ఎస్ కార్పొరేటర్లపై కాంగ్రెస్ కార్పొరేటర్ల దౌర్జన్యం, సభలోనే మహిళపై కాంగ్రెస్ నేతల దాడి, నిరసన తెలుపుతున్న వాళ్ళని నెట్టేసిన వైనం, దాడి చేసిన వాళ్ళని కాకుండా బీఆర్ఎస్ కార్పొరేటర్లపై మేయర్ సస్పెన్స్, బీఆర్ఎస్ నేతలను అరెస్టు చేసిన పోలీసులు, గందరగోళంలో 8,440 కోట్ల బడ్జెట్ ఆమోదం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాం. ఈ తెలంగాణలో కనీసం ప్రశ్నించలేం, ఈ తెలంగాణలో భావ ప్రకటన స్వేచ్ఛ లేదు, ఈ తెలంగాణలో ప్రజాస్వామ్యం లేదు, ఇక్కడ భారత రాజ్యాంగం అమల్లో లేదా, ఇన్ని క్వశ్చన్ మార్కులు మారిపోయినాయి. కనీసం కౌన్సిల్ సమావేశానికి సంబంధించి మాట్లాడాలి కదా. విపక్షం ఎంత బలంగా ఉంటే అధికార పార్టీకి సంబంధించి అంత బలంగా తయారవుతుంది. కానీ విపక్షాన్నే తట్టుకోలేనేలు ఇక ప్రభుత్వాన్ని ఏం నడుపుతారు? జిహెచ్ఎంసీకి సంబంధించి దాదాపుగా 8,440 కోట్ల రూపాయలకు సంబంధించి గందరగోళంలోనే ఆమోదం తెలిపిలు కదా. ఇప్పుడు విపక్షానికి సంబంధించి కనీసం వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తారు, నిరసన వ్యక్తం చేస్తారు, వాట్ ఈజ్ వాట్ అనేది చెప్తారు. మరి ఈరోజు జరిగే పరిణామాలను చూస్తే చాలా బాధాకరం కదా. ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఏముంటుంది? ఒక విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోరి, జమ్మికుంట దగ్గర దళిత బంధు రాలేదని అక్కడ జెడ్పీటీసీ సభ్యుడు శ్రీరామ్ శ్యామ్ ఆందోళన వ్యక్తం చేస్తే ఇదే కౌన్సిల్ సమావేశానికి కాంగ్రెస్ టీషర్ట్ వేసుకొని వచ్చిండు. మరి అధికార పార్టీకి సంబంధించిన బాబా ఫైజుద్దీన్ అనుకుంటా టీషర్ట్ వేసుకొని వచ్చిండు. మరి దీని మీద చర్యలేవి? అధికార పార్టీకి సంబంధించిన టీషర్ట్లు వేసుకొని వచ్చారు. అక్కడ నిరసన వ్యక్తం చేయడానికి పోతే అక్కడ రానియలే జెడ్పీ సమావేశాలకు, కానీ ఇక్కడ జరుగుతున్న సమావేశాలను చూడరు. ఇంతకంటే దారుణం ఇంకేముంటుందండి? కనీసం వాళ్ళు ప్రశ్నిస్తే తప్ప, ఇగో వీళ్ళ మీద మాట్లాడే ప్రశ్నిస్తే గెంటేస్తారా? గతేడాది పెట్టిన నిధులే ఖర్చులే చేయలే, ఇక కాగితాలపై అంకెలతో గొప్పలు చెప్పొద్దు, జిహెచ్ఎంసీ కార్పొరేటర్ల అరెస్టు అక్రమం, బడ్జెట్పై చర్చ లేకుండా ఎలా ఆమోదిస్తారో హరీష్ రావు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను. ఈ తెలంగాణలో ప్రశ్నించిన గెంటేస్తారు, ప్రశ్నిస్తున్న కేసులు పెడతారు, ప్రశ్నిస్తున్న దాడులు చేస్తారు, సమస్య పరిష్కారానికి మాత్రం మార్గం చూపించరు, సమస్యను సమస్యగానే వదిలేస్తారు, పంచాయతీ తారాస్థాయికి చేరుతుంది. గిదైతే వాస్తవంలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ చర్చ మొదటి నుండి కొనసాగుతుంది, ఈ చర్చ మొదటి నుండి అవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకు విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలలో ఇదైతే వాస్తవమైన కోణం. ఎందుకంటే కనీసం ఇక్కడ కౌన్సిల్ సభ్యులు, కనీసం జిహెచ్ఎంసీ కౌన్సిల్ సభ్యులు మాట్లాడొద్దా, ప్రశ్నించద్దా, వాళ్ళు చెప్పొద్దా, వాట్ ఈజ్ వాట్ అనేది అక్కడ చర్చ జరగద్దా? మరి ఎందుకు పెట్టినట్టుగా సమావేశాలు మేమే పెట్టుకున్నాం అన్నట్ట, ఏందన్నట్టు? ఇక దాంతోపాటు ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలవాల్సిన విషయం, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో కూడా మీరు ఎక్కడన్నా చూడుర్రి. ఇక నిన్న ఇది పంచాయతీ మహాత్మునికి వినతుల వెలువ ఏంటి, రేవంత్ సర్కార్కు బుద్ధి ప్రసాదించాలంటూ మహాత్మునికి వినతుల వెల్లువెత్తాయి. గాంధీజీ వర్ధంతి సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ దేశాలలో మహాత్మునికి విగ్రహాలకు పలువురు వినతి పత్రాలు సమర్పించి నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 420 రోజులు 420 రోజుల నేపథ్యంలో ఇచ్చిన 420 హామీలను అమలు చేయాలని కోరుతూ ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. యావత్తు దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 400 రోజులు అవుతుంది. 420 హామీలను అమలు చేయాలని 130 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మహాత్మునికి వినతి పత్రం అందజేసారు. ఎంత అద్భుతంగా ఉన్నది! ఏది ముళ్ళును ముళ్ళుతోనే తీయాలన్నట్టుగా మహాత్మా గాంధీ పేరు చెప్పుకునే కదా కాంగ్రెస్ పార్టీ నడివేసేది. ఆ గాంధీకే వినతి పత్రాలను అందజేసిన పరిస్థితి కనబడుతుంది. ఇక చెప్పురు, దీనికి ఏమన్నా సమాధానం చెప్తారా? లేదు గట్లెట్టు ఉంటుంది, ఇప్పుడు వచ్చి ఏడాదైనా ఇంకా 3 ఏళ్ళలో చేస్తామంటారు. 3 ఏళ్ళ తర్వాత ఏమంటారు? ఇక మనం ఎట్లా మళ్ళీ అధికారంలోకి రాలేం, కానీ ఇక ఇదంతా ముచ్చట ఎందుకనే కాడికి వస్తుంది, గిట్లనే తయారవుతుంది. నేను చెప్తున్నా కదా. ఇక నేను ఒకటి మీకు ఆల్రెడీ చెప్పిన, గతంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేల ఒక పంచాయతీ మీకు గుర్తుండే పాత వీడియోలు ఉంటే మళ్ళొక్కసారి పోయి చూడుర్రి.
బీఆర్ఎస్ పార్టీ నుండి గోడ దునికిన 10 మంది ఎమ్మెల్యేలు ఊరికే వెళ్ళలేదు. వాళ్ళ ఆర్థిక స్వావలంబన, వాళ్ళ ఆర్థిక ఎదుగుదల, వాళ్ళ యొక్క లాభాల కోసం మాత్రమే పోయారు. ఈ విషయాన్ని నేను ఘంటాపదంగా బల్లగుద్ది చెప్పిన. 1200 కోట్లగలు, 1000 కోట్లగలు, 600 కోట్లలో ఇట్లా రకరకాలుగా వాళ్ళు చేసిన కబ్జాలు కానీ వాళ్ళు చేసిన రకరకాలుగా కూడా మనం చూసిన పరిస్థితి కనబడుతుంది. ఇగో ఇప్పుడు తెలంగాణ హైదరాబాద్లో మన అరకెప్పూడి గారి భాగోతాలు, అరకెప్పూడి భారీ భూ స్కామ్, ఎమ్మెల్యే కుటుంబం చేతిలో 17 ఎకరాల భూమి, సీలింగ్ భూమిని ఆక్రమించుకున్న వైనం, ఆ భూమి కోసమే పార్టీ మార్పు, ఇది చంద్రబాబు శిష్యుల భూదందా, రేవంత్ సర్కార్లో ఇలాంటి వారికే పదవులు, సిద్ధాంతంతో ఉన్న వారికి రానేరావు, బక్క జడ్సన్ సంచలనమైన ఆరోపణలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇది గతంలోనే నేను చెప్పిన, చాలా క్లారిటీగా చెప్పిన, ఇది కేవలం 17 ఎకరాల భూమి అని మాత్రమే మీరు చూస్తున్నారేమో కానీ వేల కోట్ల విలువ చేసే భూమి అది. అరకెప్పూడి గాంధీ ఊరికే బోలే, వాళ్ళ కుటుంబ సభ్యుల మీద 17 ఎకరాలు ఏదైతే ఉందో ఈ 17 ఎకరాల భూమిని వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఇది ప్రభుత్వానికి సంబంధించిన భూమి, అంటే మన సొమ్ము, ప్రజల సొమ్ము. దాన్ని పూర్తి స్థాయిలో కూడా ఈ 17 ఎకరాల భూమిని ఎట్లా చేసిండు, ఏం కథ అనేది కూడా మీరు అందరూ కూడా ఆలోచించాలి. కాంగ్రెస్ పార్టీలోకి గోడ దునికిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా లాగులు దడుతున్నాయి. వాళ్ళు చేసే అక్రమాలు కానీ వాళ్ళు చేసినాయని కాపాడుకోవడానికే వీళ్ళు డైరెక్టే అన్నాడు యనుమల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు. డైరెక్టే అన్నారు, మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు, మిమ్మల్ని ఏమైనా మిలిచినావా, మీరే అచ్చులు కండవ కప్పన్నారు, కప్పినా గంతే భయ్, చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది అని చెప్పిండు. మరి ఆ చట్టంలో భాగంగా వీళ్ళందరూ బలైతారా అంటే అతి త్వరలో వీళ్ళందరూ బయటకు వస్తారు ఇక. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఈ అరకెప్పూడి భారీ భూ స్కామ్తో పాటుగా ఈ 10 మంది ఎమ్మెల్యేలు కూడా స్కామ్లు ఉన్నాయి, గట్టిగానే ఉన్నాయి. కాదంటే అవి బయటికి రావాలి అనేది చర్చ కొనసాగుతున్న తరం కనబడుతుంది. సో మొత్తానికి ఏం జరుగుతుంది అనేది కూడా మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏం జరుగుతుంది అనేది కూడా మనం కూడా వేచి చూద్దాం. ఇక దాంతోపాటుగా మరొక అంశాన్ని కూడా చూడొచ్చు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో పత్తి రైతు కన్నెర్ర 2 రోజులలో 2000 ధర తగ్గించడంపై ఆగ్రహం, ధర పెంచాలని ఆందోళన, రాజీవ్ రహదారిపై ధర్నా, ఒక్క రోజులోనే పత్తి ధరను క్వింటాలకు 2000 తగ్గించాడని నిరసిస్తూ పెద్దపల్లి మార్కెట్లో ఆందోళనకు దిగిన రైతులు. మిర్చి రేటు పతనం, నాణ్యమైన మిర్చి క్వింటాలకు 14,000, ఖమ్మంలో కనిష్ట స్థాయికి జెండా పాట, నిరుడు తాలు మించుకే 14,000 ధర, ఆందోళన వ్యక్తం చేస్తున్న అన్నదాతలు. పసుపు ధర నేలచూపులు ఏంది, దుంపకులతో తగ్గిన పంట దిగుబడి, ఎకరాకు వచ్చింది 15 నుంచి 20 క్వింటాలే, పట్టించుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, నేమ్ ప్లేట్కే పరిమితమైన పసుపు బోర్డు అంటూ కూడా పూర్తి స్థాయిలో చూసిన పరిస్థితి కనబడుతుంది. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ పరిణామాలలో వాస్తవ కోణం ఏంది అనేది కూడా ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. రైతులు ఆరుగాలం పండించిన పంటకు కనీస మద్దతు ధర కూడా కల్పించడంలో ప్రభుత్వం విఫలమైపోయింది. కనీసం అంటే కనీసం మద్దతు ధర. మార్కెట్కు భారీగా పత్తి వచ్చినా మిర్చి వచ్చినా ఒకటేసారి సడన్గా వేలల్లో కూడా తగ్గింపులు ఉంటున్నాయి. ఇది దేనికి సంకేతం అనేది కూడా మీరందరూ కూడా ఆలోచించాలి. ఇక దాంతోపాటుగా ఇంకొక అంశాన్ని కూడా చూడొచ్చు. మా పొలాలు మాకు కావాలి, గ్రీన్ఫీల్డ్ రోడ్ సర్వేను అడ్డుకున్న గిరిజన రైతులు, పోలీస్ పహారా మధ్య అధికారుల 2వ దఫా సర్వే, మా గోడు వినండి, మా ప్రాణాలు తీయకండి సారు, అధికారుల కాళ్ళ వేళ్ళ పడి సాకిబండ తండా మహిళలు, వెనుదిరిగిన అధికారులు, రైతులకు అండగా బీఆర్ఎస్ అంటూ కూడా చూసిన పరిస్థితి కనబడుతుంది. రేవంత్ రెడ్డి సర్కారు వచ్చిన తర్వాత తెలంగాణలో మీరు ఎటువైపైనా చూడరు, ఏ దిక్కైనా చూడరు, పూర్తి స్థాయిలో జరిగే పరిణామం ఏంటంటే ఎక్కడ చూసినా ఒకటే అంశం, రేవంత్ సర్కారుకు సంబంధించి పూర్తిగా కూడా కేవలం భూముల మీద మాత్రమే పడ్డది. భూములకు సంబంధించి దోపిడీ చేయడం మీద మాత్రమే పడ్డది. భూములకు సంబంధించి దగా చేయడం అంటే అది ఏంది, కారిడార్ కావచ్చు, పారిశ్రామిక కారిడార్ కావచ్చు, గ్రీన్ఫీల్డ్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, పూర్తి స్థాయిలో కూడా భూముల మీద పడడంతో మధ్యతరగతి పేద రైతులు మాత్రం తీవ్రమైన ఆరోపణలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటుగా మరో అంశం, తర్జన భర్జన, స్థానిక ఎన్నికలపై ఎటూ తేల్చుకోలేని స్థితిలో ప్రభుత్వం, 4 పథకాలు అమలు చేయకపోవడంతో ప్రజలలో అసంతృప్తి, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ను పరిశీలించిన రేవంత్ ప్రతికూల ఫలితాలు తప్పవనే హెచ్చరిక, పథకాలు అమలు చేశాకే ఎన్నికలకు వెళ్దామన్న మంత్రులు, బీసీ రిజర్వేషన్పై అనేక అనుమానాలు, ఫిబ్రవరి 2న మంత్రివర్గ ఉపసంఘానికి నివేదిక అందజేయనున్న డెడికేషన్ కమిషన్, ఏప్రిల్ లేదా మే చివరిలో ఎన్నికల ఖరారు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి 4 పథకాలపై ప్రజలలో అసంతృప్తి. ప్రభుత్వం ఇటీవలే ప్రారంభించిన 4 పథకాలు పూర్తి స్థాయిలో అమలు కాలేదు. రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 567 గ్రామాలలో అమలైంది. హైదరాబాద్ నగరం మినహాయిస్తే తెలంగాణలో 605 మండలాలు ఉంటే వాటిలో ఒక్కో గ్రామానికి ఈ 4 పథకాలను అమలు చేస్తామని ప్రభుత్వం వెల్లడించింది. కానీ దానిపై
రాష్ట్రంలో అన్ని వర్గాల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతున్నది. మండలానికి ఒక్క గ్రామాన్ని ఇస్తూ పోతే తమకు ఎప్పుడు వస్తుందని వారు ప్రశ్నిస్తున్నారు. దశల వారీగా మార్చి 31 వరకు అమలు చేస్తామని ప్రభుత్వం మాటలపై నమ్మకం లేదని చెప్తున్నారు. నిజానికి వారు పథకాలను అమలు చేయాలంటే వెంటనే చేస్తారు. కాంగ్రెస్ కేవలం స్థానిక ఎన్నికలలో ఓట్లను దండుకునేందుకు కుట్ర చేస్తుందని రైతులు ఆరోపిస్తున్నారు. ఇన్ని రోజులు ఈ పథకాలపై కనీసం ప్రస్తావించని ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు తెరపైకి తీసుకువచ్చిందని ప్రశ్నిస్తున్నారు. హామీలపై ప్రజలు ప్రశ్నిస్తున్నారు. వారికి అమలు చేసినట్టు మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకునే కుట్రలకు పాల్పడుతున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి కూడా చూడొచ్చు. సో మొత్తానికి స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభుత్వం డైలమాలో పడింది. వచ్చే నెల చివర్లలో నిర్వహించాలా లేక ఏప్రిల్ మేలో నిర్వహించాలా అనే సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్నది. ప్రభుత్వం ఇటీవలే హఠాసంగా ప్రారంభించిన ఇందిరమ్మ ఇల్లు, రైతు భరోసా, ఆత్మీయ భరోసా, రేషన్ కార్డుల ఫలాలు ప్రజలకు అందలేదు. కేవలం ప్రారంభోత్సవానికి మాత్రమే పరిమితమైంది. దానికి పై ప్రజలలో తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతుంది. దానికి తోడు బీసీ రిజర్వేషన్లు కూడా ముఖ్య కారణంగా కనిపిస్తున్నది. వీటితో పాటు వచ్చే నెలలో నిర్వహించేందుకు ఇంటర్ 10వ తరగతి పరీక్షలు కూడా అడ్డుగా కూడా పరిగణిస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి ఇక్కడ జరిగే పరిణామం ఏంటి అంటే పూర్తి స్థాయిలో కూడా మీరు ఆలోచించాలి. స్థానిక సంస్థలపై తర్జన భర్జన పడడానికి ప్రధానమైన కారణాలు ఈ 420 రోజులలో వాళ్ళు ఇచ్చిన హామీలను అమలు చేయలేదు. ఒకటి, వీళ్ళు చేసిన రుణమాఫీ సక్రమంగా పూర్తిగా చేయలేదు. రైతు భరోసా అందించలేదు. చనిపోయిన రైతులకు రైతు బీమా అందించలేదు. ఇది రైతులలో వ్యతిరేకత. దాంతోపాటు పేదలకు ఇందిరమ్మ ఇల్లులు ఇవ్వలేదు. రేషన్ కార్డులు ఇవ్వలేదు. ఇది పేదలకు సంబంధించి. ఇంకా వీళ్ళు చేసిన పథకాలు ఇంకేమైనా ఉన్నాయా అంటే పూర్తి స్థాయిలో కూడా రేషన్ కార్డులు, ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇల్లు ఏవి కూడా అందించలేదు. ఇప్పుడు ఎన్నికల కోడ్ వచ్చింది. ఎందుకు ఎన్నికల కోడ్ వచ్చిందంటే పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలలో ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగే పరిణామం ఒకటే. ఏంటిది అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా మీరందరూ కూడా ఆలోచించండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా. ఇక్కడ విషయం ఏంటి అంటే పూర్తిగా కూడా వీళ్ళు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతో పాటుగా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్న పరిస్థితి కూడా కనబడుతుంది. సో పూర్తిగా కూడా జరుగుతున్న పరిణామాలన్నింటికీ కూడా ఒకటే అంశం కనబడుతుంది. సో పూర్తిగా కూడా వీళ్ళు స్థానిక ఎన్నికలకు సంబంధించి ఇంటెలిజెన్స్ ఇచ్చిన రిపోర్ట్ కానీ వీళ్ళ ఎమ్మెల్యేలు ఇచ్చిన రిపోర్ట్ కానీ ఏది కూడా అమలు చేయని పరిస్థితులలో ఉన్నది అనేది వాస్తవమైన విషయం, మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. ఇక దీంతో పాటుగా మరొక అంశం ఏది, బీజేపీలో ఎవరి దుకాణం వారిదే. మరో అంశానికి చూడొచ్చు. భరతమాత మహాఆరతి పేరిట కిషన్ రెడ్డి, హిందూ యక్తయాత్ర అంటూ బండి సంజయ్, రాజా సింగ్ది హనుమాన్ శోభయాత్ర, తెలుగు సంగమంతో మురళీధర్ రావు, దత్తాత్రేయ అలై భలై సరే సరి అంటూ కూడా చూడొచ్చు. సో మొత్తానికి ఒక్కొక్క నాయకుడిది ఒక్కొక్క స్టైల్. పర్సనల్ ఇమేజ్ కోసమేనా తెలంగాణలో బీజేపీ నాయకులు ఎవరి ప్రాపకం వారు పెంచుకునేందుకు తీవ్ర ప్రయత్నాలలో ఉన్నారు. ఈ క్రమంలోనే ఎవరి దుకాణం వారిది అన్నట్లుగా వారు వ్యవహారాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్ర బీజేపీలో అంతర్గత విభేదాలు ఉన్నట్లుగా వార్తలు గుప్పుమంటున్నాయి. వీటిని సరిచేసి నాయకుల మధ్య సమన్వయం సాధించేందుకు జాతీయ స్థాయి నాయకులు నానా తంటాలు పడుతుంటే మరోవైపు ఇక్కడ నాయకులు ఎవరి స్టైల్లో వారు ముందుకెళ్తున్నారు. ఒక్కొక్క నేత ఒక్కొక్క విధమైన కార్యక్రమాన్ని చేపడుతున్నారు. దీనికి ఇదంతా పర్సనల్ ఇమేజ్ పెంచుకోవడంలోనే భాగం అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీజేపీ నేతలకు సంబంధించి ఇదొక పంచాయతీగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ అయిపోయింది. పూర్తి స్థాయిలో కూడా మీరు ఎటువైపు పైన చూడుర్రి, ఇక ఒక్కసారి చూడుర్రి. ప్రతి గణతంత్ర దినోత్సవాన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భారతమాతకు మహాఆరతి పేరిట కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఈ ప్రోగ్రాంలో 8 ఏళ్లుగా ఆయన కొనసాగిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక ఇది ఇలా ఉండగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ హనుమాన్ జయంతి సందర్భంగా హిందూ యక్తయాత్రను నిర్వహిస్తున్నారు. అలాగే గోషామహల్లో ఎమ్మెల్యే రాజా సింగ్ హనుమాన్ జయంతి శోభయాత్రను ప్రతి ఏటా కూడా చేపడుతున్నారు. దసరా మరుసటి రోజు అలై భలై పేరిట హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ తన బండారు విజయలక్ష్మి, సంక్రాంతి సమయంలో తెలుగు సంగమం పేరిట మురళీధర్ రావు ప్రత్యేకమైన కార్యక్రమాలు చేస్తున్నారు. ఇదంతే ఏంది, ఈ కార్యక్రమాలు చేపడుతున్న నాయకులు సనాతన ధర్మం, హిందూ ధర్మం కోసం పాటుపడుతున్నట్లుగా చెప్తుండగా పొలిటికల్ వర్గాలలో మాత్రం వారి సెల్ఫ్ ఇమేజ్ పెంచుకోవడం కోసమేనని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సబ్కా సాత్ సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అంటూ ఏంది అంటే బీజేపీ నేతలు చెప్పే నేతలు మాటలు ఇవి. తమ వ్యక్తిగత ప్రతిష్ట కోసం మాత్రమే పాకులాడుతూ సమన్వయం అనే అంశాన్ని వదిలేశారని పార్టీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేతలు తమ సొంత ఇమేజ్ కోసమే పాకులాడుతున్నారని, పార్టీ ప్రయోజనాలకు పాటుపడాలని ఆశిస్తున్నారు. మరి త్వరలో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలలో ఆయన కలిసికట్టుగా పనిచేస్తారా, లేక అసెంబ్లీ ఎన్నికలలో సమయంలో పర్సనల్ ఇమేజ్ పోయినట్టుగానే సీట్లు చేజార్చుకుంటారా అనే చర్చ బీజేపీ శ్రేణులలో విస్తృతంగా కూడా వినబడుతున్నది. సో పూర్తి స్థాయిలో ఏంది అంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఒక్కొక్కరి నా రూటే సఫరేట్ అంటూ కిషన్ రెడ్డి, నా రూటు సఫరేట్ అంటూ బండి సంజయ్, నా రూటు సఫరేట్ అంటూ రాజా సింగ్, నా రూటు సఫరేట్ అంటూ మురళీధర్, నా రూటు సఫరేట్ అంటూ
దత్తాత్రేయ. సో అందరూ కూడా ఎవరికి వారే యమునా తీరం అన్నట్టుగా భారతీయ జనతా పార్టీలో అయిపోయింది. ఇది వాస్తవమైన కోణం. నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, మీరందరూ కూడా ఆలోచించండి. ఒక విషయాన్ని పూర్తి స్థాయిలో కూడా చెప్పండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలన్నీ కూడా చూస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరు ఇక్కడ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటుగా కేసీఆర్ పరిపాలనకు సంబంధించి ఎట్లున్నది అనేది కూడా కామెంట్ చేయండి. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కేసీఆర్ ఏంది వంకేడ ఓడిపోయాడు, తెలంగాణ దిక్సూచి కేసీఆర్ అంటే కొట్లాడి తెచ్చుకున్నా కూడా ఒంటెద్దు పోకడాల వల్ల ఓడిపోయాడు, కానీ తెలంగాణ దిక్సూచి కేసీఆర్ అంటే కూడా ఒప్పుకున్న పరిస్థితి కనబడుతుంది. జై కేసీఆర్, జై తెలంగాణ అంటూ కూడా చెప్పినాయి. మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో పెట్టండి. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ప్రజా వ్యతిరేకత ఏ విధంగా వచ్చింది, ఎట్లా వచ్చిందో కూడా చూడొచ్చు. పూర్తి స్థాయిలో దాదాపుగా ఇక్కడ 67% ప్రజలు కూడా కేసీఆర్ పాలనకే మద్దతు ఇచ్చిన పరిస్థితి కనబడ. అంటే తెలంగాణలో జరుగుతున్న పరిణామాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మనం చూస్తున్న అంశాలు వాస్తవమైన కోణం. అందుకే కేసీఆర్ ఎప్పుడైనా తెలంగాణ రాష్ట్రానికి దిక్సూచి, తెలంగాణ రాష్ట్రానికి 4 దిక్కులు లెక్క. ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి ఒకరు కేసీఆర్, ఒకరు కవిత, ఒకరు హరీష్ రావు, ఒకరు కేటీఆర్, నలుగురికి 4 దిక్కులు. తెలంగాణకు రక్ష, శ్రీరామ రక్ష వాళ్ళే. ఎందుకంటే ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ నుంచి విముక్తి కల్పించి ప్రత్యేక రాష్ట్రంతోని అభివృద్ధి పదంలో వెళ్తున్న తెలంగాణను మార్పు పేరుతో కాంగ్రెస్ పార్టీ కట్టబెడితే మన జీవితాలు ఆగం చేసే పరిస్థితికి వచ్చినాయి. ఇకనైనా స్థానిక సంస్థల ఎన్నికలలో దాంతోపాటు ప్రజల తిరుగుబాటు ఐక్యంగా ముందుకు సాగాలని నేనైతే కోరుకుంటున్నా.